వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సో ఈ లోకంలో మనము జీవించేంత కాలం కూడా అడుగుడి మీకు ఇవ్వబడును. సో యేసయ్య వాక్యం చెల్లిస్తుంది ఏంటంటే, మన ఈ లోకంలో ఏమి అడుగుతున్నాం, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మనం ఏం అడుగుతున్నాం, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు దేవుడు. వెతుకుడి మీకు దొరుకును. అసలు మనం ఏం వెతుకుతున్నామండి ఈ లోకంలో? ఎందుకంటే చాలా వాటి యందు మనము ఆసక్తి కలిగి ఉంటాం, కానీ దేవుని మందిరం నందు ఉండాలని, దేవుని మందిరంలో పనులు చేయాలని ఆసక్తిని కనపరచమండి. అదేవిధంగా వెతుకుతూ ఉన్నాం మనం లోకంలో. సో ఏం వెతుకుతూ ఉన్నాం మన లోకంలో? ఒక బెటర్ హౌస్ కోసమా, ఒక మంచి కారు కోసమా, ఒక మంచి ఉద్యోగం కోసమా? మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది అంటే యేసును వెతకాలి. మనం ఈ లోకంలో యేసును వెతకాలి. అదేవిధంగా తట్టుడి మీకు తీయబడను. ఈ లోకంలో మనం ఏం తట్టుతున్నాం? మనం ఈ లోకంలో మనం ఏం తట్టుతున్నామండి? సో నెట్టుతున్నాం మనం. ఈ లోకంలో ఏంటంటే ప్రభునొత్తుకు నడిపించే వాళ్ళు ధన్యులు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారండి, కానీ దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడలేదు. సో గుళ్ళు గోపురాలు అంటే ఈరోజు నవ్వుతున్నారన్నమాట. ఏంట్రా ఇంకా ఏ జనరేషన్లో ఇంకా నువ్వు దేవుడు నాడా ఉంటే చూపించు, గుడా దేవుడా అని ఈ వెటకారంగా మాట్లాడుతున్నారండి. కానీ దేవుడు ఏమంటే అడుగు ప్రతి వాడును పొందుకొనును. సో నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి వాటిని నేను అడిగామనుకో, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే దేవుడు అత్యధికంగా నేను ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా వెతుకువానికి దొరుకును. సో లోకంలో నిజంగా దేవుని యందు విషయాలలో వెతుకుతున్నావునా, ఖచ్చితంగా దేవుడు దాన్ని నీకు అందిస్తాడు. నమ్మాలి. సో నమ్ము ప్రతి వానికి దేవుడు దయచేస్తాడు, తట్టు వానికి తీయబడును. సో ఈ లోకంలో ఏంటంటే దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రకటన గ్రంథంలో, నేను మీ తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని సో తలుపు తీసేలా నేను వానితో సావాసం చేస్తా అంటున్నాడు దేవుడు. సో ఎంత సృష్టికర్త అయిన దేవుడే నీ వద్దకు వస్తానంటున్నప్పుడు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచడం లేదు. నీతో పాటు జీవిస్తూ అంటాడు దేవుడు. ఎందుకంటే నా దేవుడు స్నేహితుడు అండి, చిరకాల స్నేహితుడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో అడుగు వాటిని అన్నిటి కూడా పొందుకుంటాం, కానీ దేవునికి ఇష్టమైన వాటిని అడగండి. సో దేవునికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోండి, దేవునికి ఇష్టమైన పనులే చేయండి. ఇష్టమైన పనులు ఏంటంటే దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, సో ఇతరులకి మేలు చేయాలి. సో ఇతరులకి ఏంటి మేలు చేయాలి, మన ఇతరులకి ఏంటంటే సో ప్రేమను పంచాలి. సో ఇతరులకి ఏంటంటే ఆపదల నుండి ఆదుకోవాలండి. సో యేసయ్య అదే చెప్తున్నాడు, ఆకలితో అన్నంతో బాధపడుతున్న అన్నం పెట్టండి, సృష్టికర్త దేవునికి అన్నం పెట్టినట్టే. సో చలితో బాధపడుతున్నాడు అనుకోండి, అతనికి బెడ్షీట్ ఇవ్వండి. సో సృష్టికర్త దేవుడు చేసినట్టే. అదేవిధంగా సో రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది తినడానికి తిండి లేక బాధపడుతూ ఉంటారండి. అలాంటి వ్యక్తులకి ఏంటంటే నీకు కలిగిన దాంట్లోకి ఇచ్చినామనుకో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నేను మీరెవరో నన్ను గుర్తెరిగా అంటాడు కొన్ని సందర్భంలో. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే దేవాది దేవుడే సమస్తాన్ని చక్క పెడతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.